ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పులమైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటమేసి పరిశుద్ధపరిచి మాతో మీరే మాట్లాడమని, మా మనోభిష్టమును మేము మీ ద్వారా సఫలము చేసుకుంటే ఎలాగో నేర్పించమని మీకే మహిమ చెల్లిస్తూ, పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మాతో మాట్లాడమని, ఈ ప్రాంగణం అంతటిని మీ స్వాధీనం అందించి బిడ్డలు అలరి చేయకుండా సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అతని మనోభిష్టమును నీవు ఏం చేస్తున్నావు? సఫలము చేస్తూ ఉన్నావు. అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థనను నీవు మానక అంగీకరిస్తూ ఉన్నావు అని చెప్పబడుతూ ఉంది. ప్రియులరా, మన మనసులో మనకి ఒక అభిష్టం ఉంటుంది. మన మనసులో మనకు ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరాలని ఆశ ఉంటుంది అండి. ఆ కోరికను సఫలం చేసుకోలేం మన వల్ల కాదు. మన మనసులో ఉన్న కోరికను సఫలం చేసేవాడు ఆయనే. ఎవరి కోరికను సఫలం చేస్తాడు ఆయన? ఎలాగుంటే ఆయన సఫలం చేస్తాడు కార్యాన్ని? మన మనోభిష్టను అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఆస అనేటువంటి ఒక రాజుగారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యము సఫలమగును అన్నాడు. ఏమండి, మన కార్యము సఫలం అవ్వాలంటే ఏం చేయాలంటే ముందు ధైర్యముగా ఉండండి. బలహీనులు కాక ధైర్యంగా ఉండండి, మీ కార్యము సఫలమవుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క ఆశా గారు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం జాగ్రత్తగా, మీరు ఇంటికి వెళ్ళాక ఆశా గురించి, మీరు ఎక్కడెక్కడ ఆశా గురించి ఉందో అవన్నీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆశా గురించి మీరు ధ్యానం చేస్తే కనుక మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆశ తన కాలంలో ఉన్న పరిస్థితులను ఒక ప్రవక్త గారు వచ్చి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి కీడు ఉగ్రత మా మీదకి రాకుండా ఉండాలని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన దేశంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా తీసేశాడు. ఏం చేశాడండి? అన్నీ తీసేశాడు. చాలా ధైర్యము వహించండి. మన కార్యాన్ని దేవుడు సఫలం చేయాలంటే మనం తీసేయాల్సినవి తీసేయాలి అన్నట్టు ధైర్యంగా చేశాడు ఆయన. తన సొంత పట్టపు రాణి అమ్మగారు, వాళ్ళ అమ్మగారే పట్టపు రాణి అంటావిడి. ఆ రాణిగా ఉండే ఆవిడి ఆ యొక్క ఏమంటారు, ఆ రాణిగారి భవనం ఉంటుంది కదండి, పట్టపు రాణి భవనం. ఆ భవనంలో ఆమె ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని పెట్టుకున్నాడు. ఈయన సొంత తల్లిని కూడా చూడకుండా ఆమె పెట్టుకున్నటువంటి, అరే కూర్చోండి అమ్మా, కూర్చోండి, కూర్చోండి, అటువంటి తిరక్కని కూర్చోండి. ఆమె పెట్టుకున్నటువంటి ఆ యొక్క విగ్రహాన్ని చిన్నాభిన్నం చేసి కిద్రోనువాగులో కలిపి ఆమెను పట్టపు రాణిగా ఉండకుండా తీసేశాడు. పట్టపు రాణి హోదాను తీసేశాడు. అంటే సొంత తల్లి అయినా, సొంత కొడుకు అయినా, ఇంట్లో వాళ్ళే అయినా దేవుని స్థానంలో వేరే ఏదైనా తెచ్చి పెడితే దాన్ని అంగీకరించకూడదు అనే పాఠాన్ని ఆయన నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్థానం ఒకటి ఉంది.
ఆయన స్థానంలో ఎవరిని పెట్టకూడదు. ఆయన స్థానంలో ఎవరిని పెట్టకూడదు. మనం ఆయన స్థానంలో ఏదైనా పెడితే అదే మనకి విగ్రహం అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, మీకు అర్థం అవడానికి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా, ఒకటే మనకు భూమి మీద ఉన్న అవయవాలు అంటే జారత్వము అనేది ఒక అవయవం, ఏమా అపవిత్రత అనేది ఇంకో అవయవం, కామాతురత అనేది ఒక అవయవం, దురాశ అనేది ఇంకొకటి, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి అన్నాడు. ఏండి అమ్మ, ఏం చంపేయాలంట మనం? చెప్పండి ఏం చంపేయాలంట? జారత్వాన్ని చంపేయాలి. జారత్వం అంటే అమ్మ, జారత్వం అంటే దేవుడు ఒక చక్కని భర్తనిచ్చాడు, దేవుడు ఒక చక్కని భార్యనిచ్చాడు. ఇంకా ఆ బంధం పవిత్రమైన బంధం. ఆ బంధం ఏంటండి? పవిత్రమైన బంధం, పాన్పు నిష్కల్మషమైనటువంటిది అని హెబ్రీ పత్రికలో రాశాడంటే, దేవుని సన్నిధిలో పెళ్ళి జరుగుతుంది. ఆ పెళ్లిలో భార్యాభర్తగా నిర్ధారణ అవుతుంది. సంఘం ఎదుట, సమాజం ఎదుట వారిద్దరి మధ్యలో ఉన్న సంబంధం పాన్పు నిష్కల్మషమైనది, పవిత్రమైనది అని చెప్పాడు. దానికి మించి వేరే ఎవరినైనా, భార్యను గాక వేరే ఏ స్త్రీనైనా తేడాగా చూసినా, ఏమైనా చేసినా అది ఏమండి దేవునికి విరోధమైన కార్యక్రమం. అలాగే భర్త అయినా అంతే, అది దేవునికి విరోధమైన పాపం. జారత్వం అనేది ఒక అవయవం అంట. మన అవయవాల్లో చెయ్యి అనుకోండి, మన అవయవాల్లో చెయ్యి అనేదాన్ని జారత్వం అనుకోండి. ఇప్పుడు ఈ చెయ్యిని చంపేయమంటాడు. ఏం చేయమంటాడండి? జారత్వము అనేదాన్ని చంపేయండి. చంపపోతే మీరు చచ్చిపోతారు, చంపపోతే మీరే చచ్చిపోతారు, మిమ్మల్ని చంపేస్తుంది. అది చాలా డేంజర్ అని చెప్తున్నాడు. కాబట్టి జారత్వాన్ని చంపేయాలంట. అపవిత్రత అండి, అపవిత్రత రకరకాలుగా వస్తుంది మనకి. కళ్ళ ద్వారా అపవిత్రత రావచ్చు, తలంపుల ద్వారా అపవిత్రత రావచ్చు, మనం చేసే క్రియల ద్వారా అపవిత్రత రావచ్చు. ఎన్నో రకాలుగా అపవిత్రత మనకు అంటుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అపవిత్రతను చంపేయమంటాడు. కామాతురత ఏమండి, ఇంకా బాగా ఇంకా ఏమంటారు, నీచమైన స్థితి, కింద స్థాయి, కామాతురత, అంతకన్నా దౌర్భాగ్యం ఏమి ఉండదు. అలాంటి వాటిని చంపేయమంటాడు. దురాశ, ఉన్నదాంతో తృప్తిగా ఉండండి కానీ దురాశకి వెళ్ళకండి. ఒక 1000 రూపాయలు కడితే 1,00,000 రూపాయలు వస్తాయన్నారని అందరూ కట్టేస్తారు. ఈ 100 మంది కట్టిన 1000 పట్టుకుని 1,00,000 రూపాయలు పట్టుకుని ఆడేం చెక్కేస్తాడు. ఒక్కడికి రూపాయి రాదు, అందరు 1000 పోతాయి. దురాశ. అండ్ ఒక 50,000 కడితే 1 కోటి రూపాయలు ఇస్తామంటారు, 50,000 కట్టేస్తారు, 50,000 పోతాయి. తర్వాత లబోదిబోమని ఏడిచిన ఉపయోగం ఏమీ ఉండదు. దురాశ అనేది చాలా ప్రమాదం. ఉన్నదాంతో తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి, దురాశకి వెళ్ళకూడదు. విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడు. ధనాపేక్షను చాలా సీరియస్గా వాడాడు ముందు పదాన్ని. దేవుని స్థానాన్ని ఆక్రమించేది ధనం. అది చాలా చాలా సీరియస్గా చెప్పాడు. ఈ అపవిత్రత ఇవన్నీ ఒక స్థాయి మోస్తరుగా చెప్పబడ్డాయి, కానీ ధనము అనేది దేవుని ప్లేస్లోనే కూర్చోబెట్టబడింది. మీరు దేవునికి నీ సిరికిని దాసులుగా ఉండనేరరు అంటాడు ఇంకో చోట. అంటే దేవుడు ప్లేసులో ఏం పెడుతున్నారు? జనం ధనాన్ని పెడుతున్నారు. అయితే దేవునికి దాసులుగా ఉండండి, లేకపోతే సిరికి దాసులుగా ఉండండి, అంటే ధనానికి దాసులుగా ఉండండి. అంతేగాని ఇది అది కూడా కావాలనుకోవద్దు అన్నట్టు ఆయన చెప్పటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని స్థానంలో దేన్నైనా మనం పెడితే అది మనకి విగ్రహం అన్నట్టు లెక్క. అలాంటి పని మనం చేస్తే మన కార్యము సఫలము అవ్వదు అండి. మనం ఎవరి మట్టుకు వాళ్ళమే ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఆలోచన చేసుకుంటే, నేను దేవుని కంటే ఎక్కువగా నా భార్యని ప్రేమించాను అనుకోండి, దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాను? నా భార్యని ప్రేమించాను అనుకోండి, నాకు ఇంకా ఎవరో దేవుడు? నాకు దేవుడు ఎవరు? నా భార్య. ఇంకా నాకు దేవుడి స్థానాన్ని ఆక్రమించేసింది ఆవిడ. ఆమె నన్ను దేవుడి కన్నా ఎక్కువగా దేవుడి స్థానంలో నన్ను పెట్టేసింది అనుకోండి, ఆవిడకు ఇప్పుడు దేవుడు ఎవరో? నేనే దేవుడు. అలాంటి పరిస్థితికి ఎవరు వెళ్ళకూడదు. దేవుడి స్థానంలో భార్యను పెట్టకూడదు,
దేవుడి స్థానంలో భర్తను పెట్టకూడదు, దేవుని స్థానంలో పిల్లల్ని పెట్టకూడదు. అబ్రహాముతో దేవుడు అసలు ఏం చేస్తాడు అని పరిశీలిద్దామని, నీవు ప్రేమించు, నీకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నేను చూపించే పర్వతాల్లో ఒకదాని మీద బలి అర్పణగా ఇచ్చేయంటే అండి, దేవుడు చెప్పిన మాటను ధిక్కరించి కుమారుడిని ప్రేమిస్తాడేమో, నా ప్లేస్లో కొడుకుని పెట్టేస్తాడేమో చూద్దామని దేవుడు అలాగ పరిశీలించాడు అంతే. పెట్టాడు అబ్రహాము దేవుడి స్థానంలో కొడుకుని పెట్టాడండి. భార్యకి చెప్పలేదు, కొడుకు చెప్పలేదు, నాన్న అర్జెంటుగా బలి అర్పణ చేయాలి వచ్చి అన్నాడు. తీసుకెళ్ళిపోయాడు, బలిపీఠం కట్టేశాడు, కట్టెలు పెరిచేశాడు, పిల్లోడిని తాళ్ళుతో కట్టేసి బలిపీఠం మీద పెట్టేశాడు, కత్తి ఎత్తేసాడు. దేవుడు కంగారు పడి అబ్రహాం ఆగా నీ చేయి పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఆయన ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు నాకు భయపడేవాడవో కాదో తెలుసుకుందామని మాత్రమే చెప్పాను తప్ప నిజంగా బలి అర్పణ కోరలేదు నాన్న, నువ్వు ఎలాంటి పని చేస్తావనే నేను ముందే పొట్టేల్లో దాన్ని ఏర్పాటు చేశాను. అక్కడ అర్జెంటుగా కుమారుడు కొట్లు విప్పి బయటికి బలిపీఠం నుంచి బయటకు తీసుకురా, ఆ పొట్టేలను తీసుకొచ్చి అర్పణగా అర్పించు అంటాడు దేవుడు. అంటే మనము దేవుని స్థానంలో కొడుకుని పెడతామా అని పరిశీలన చేస్తాడు, దేవుని స్థానంలో భార్యను పెడతామా అని పరిశీలన చేస్తాడు. కొంతమందికి 24 గంటల భార్య గొడవే, ఆ డ్యూటీకి వెళ్ళినా ఇంటికాడ ఏం చేస్తున్న భార్య అని అదే నిఘా ఉంటుంది వాడికి. కొంతమందికి భర్త అలాపనే 24 అవర్స్ డ్యూటీకి వెళ్ళిపోయిన ఏం చేస్తున్నాడు, ఇంకంతా దృష్టి అంతా అక్కడే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు, ఇంకా 24 అవర్స్ ఇంక అదే. కొంతమందికి ఉద్యోగమే దేవుడు, కొంతమందికి వ్యాపారమే దేవుడు ఏమండి. ఇక 24 గంటలు దాని మీదే పెడతాడు మొత్తం దృష్టి అంతా. ఇంకా దేవుడికి టైం లేదు ఏమండి, దేవుని స్థానం లేదు. మనలో ఎవరమైనా దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించే వాళ్ళమైతే మన కార్యం సఫలం అవ్వదు. మీరు రాసి పెట్టుకోండి, మన కార్యం సఫలం అవ్వదు, రాసి పెట్టుకోండి. మరి ఎప్పుడు సఫలం అవుతుంది సార్? దేవుని స్థానాన్ని దేవునికి ఇస్తే. ఉదయం లేవగానే చాలా పనులు ఉంటాయి మనకి, ఉంటాయి ఉండవా? లేవడమే పనుల మీద పడిపోతే ఏమండి, మనం ఎంత కొట్టుకులాడేసుకున్నా, ఎంత కష్టపడిపోయినా మన కార్యము సఫలం అవ్వదు, మన మనోవాంఛ తీరదు, మనకు తృప్తి అవ్వదు. లేవగానే మోకాళ్ళు వేస్తే, లేవగానే దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడిపి ఒక అధ్యాయమైన లీస్ట్ అంటే ఒక అధ్యాయమైన చదువుకొని, ప్రభు మరి నా పనుల నిమిత్తం వెళ్తున్నాను ప్రభు నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్తే, నీవు మొదట స్థానం దేవుడికి ఇచ్చావు కాబట్టి నీ కార్యమును ఆయన సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన స్థానంలో ధనాన్ని పెడతావో ఏమండి. ఒక యవనస్తుడు పరుగున వచ్చాడంట. ఆ కుర్రోడికి ఉద్యోగం ఉంది, బాగా ధనం ఉంది, ఆ కుర్రోడు తెలివైనడు, జ్ఞానవంతుడు, పరిశుద్ధుడు, ఏ పాపం చేసేవాడు కాదు, ఆజ్ఞలన్నీ పాటించేవాడు, మంచి మార్కులు ఉన్నాయి పిల్లోడికి. వచ్చి గబగబా వచ్చి మోకరించి యేసుప్రభు వెళ్ళిపోతుంటే రోడ్డు మీద, బోధకుడా నిత్య జీవమునకు వారసున్నగుటకు నేనేం చేయాలి అని అడిగాడు. ఏమడిగాడండి? నిత్య జీవమునకు వారసున్నగుటకు నేనేం చేయాలి బోధకుడు అని అడిగితే, యేసుప్రభు ప్రేమించి నాన్న ఆజ్ఞలన్నీ పాటించి చాలు నిత్య జీవం నీకు ఇస్తానని చెప్పాడు. ఈ కుర్రోడు అన్నాడు, చిన్ననాటి నుంచి ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాను, ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోలేదయ్యా అని చెప్పాడు. ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోలేదయ్యా అని చెబితే యేసుప్రభు ఆయనను ప్రేమించి, నాన్న నీవు ఆజ్ఞల్లో సూపరు, నువ్వు పాపం చెయ్యు, వ్యభిచారం చెయ్యు, జారత్వం చెయ్యు, దొంగతనం చెయ్యు, నరహత్య చెయ్యు, పొరుగువాడు దాచించు, ఆజ్ఞలన్నీ నువ్వు పాటిస్తున్నావు, సూపర్ నువ్వు. కానీ నీవు నా ప్లేస్లో ధనాన్ని పెట్టేసావురా తమ్ముడు. నీవు దేవుని స్థానంలో పెట్టిన ధనాన్ని నీ హృదయంలోంచి తీసేయగలిగితే నువ్వు పరిపూర్ణం అయిపోతావు, నీకు నిత్యజీవం ఇచ్చేస్తాను నాన్న అన్నాడు. ఆడు వచ్చింది ఎందుకండి? కుర్రోడు వచ్చింది ఎందుకు? నిత్య జీవమునకు వారసున్న వాళ్ళంటే ఏం చేయాలి చెప్పు నాయనా, నేను చేస్తానని వచ్చాడు. నీవు చేయాల్సింది ఏమీ లేదు అన్న, నీ హృదయంలో ఉన్న ధనాన్ని తీసేసుకొని నీకు నిత్య జీవాన్ని ఇస్తానని చాలా సింపుల్గా దేవుడు చెప్తే, ఆ కుర్రోడు దేవుడు కావాలా ధనం కావాలంటే ధనమే కావాలని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంటండి. మీరు గమనించండి, దేవుడు కావాలా ధనం కావాలా అంటే అతడు మిక్కిలి ధనవంతుడు కనుక అతడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. నా ధనమంతా అమ్మి, నా ఆస్తి అంతా అమ్మి బేదలకు ఇచ్చి వచ్చి నేను వెంబడించాలా అంత వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. అంటే దేవుడు కావాలా ధనము కావాలంటే ధనమే కావాలని కోరుకున్నాడు కుర్రాడు. అంటే దేవుడి స్థానంలో ఏం పెట్టాడు చెప్పండి అమ్మా? ధనాన్ని పెట్టాడు.
ఆజ్ఞలు పాటించాడు, పాపం చేయలేదు, పరిశుద్ధంగా జీవించాడు, ఏ తప్పు చేయలేదు, దొంగతనం చేయలేదు, అండ్ 99 మార్కులు సంపాదించాడు. ఒక్క పాయింట్ కాడ దేవుడా ధనమా అంటే ధనమే అన్నాడు, అక్కడ పొగొట్టేసుకున్నాడు. పరలోక రాజ్యం గుమ్మం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాడండి. ఎంత 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 అమాయకత్వం అనుకోలే. ధనం అంత ప్రమాదకరం, ధనం అంత ప్రమాదకరం. దేవుడి స్థానంలో నువ్వు ఏది పెడతావో, చదువు పెడతావా? 24 గంటలు చదువుకుంటూ ఉంటారు వాళ్ళు. ప్రార్థన ఉండదు, వాళ్ళకి వాక్యం ఉండదు, ఏముండదు. దేవునికి స్థానం ఎవరో కొంచెం సేపు కూడా వాళ్ళకి టైం ఉండదు. 24 గంటలు చదివే వాళ్ళు ఏమి సఫలం అవరు. మీరు గమనించుకోండి. చదివేసుకున్నా, ఎన్ని డిగ్రీలు తెచ్చేసుకున్నా ఏం ప్రయోజనం ఉండదు వాళ్ళ జీవితంలో. నీవు దేవుని స్థానాన్ని, ఆ స్థానంలో దేన్నైనా పెడితే, అది మీరు ఖాళీ పూరించుకోండి. దేన్ని పెట్టారో, ఏం పెట్టారో మీరు ఆలోచించుకోండి. మీ కార్యము సఫలము కాదు. మరి మన కార్యం సఫలం అవ్వాలంటే ఏం చేయాలి సార్? దేవుని స్థానాన్ని దేవునికి ఇస్తే నీ కార్యమును సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆస తన దేశంలో ఉన్న అన్ని దేవుని స్థానంలో ఏమేమైతే ఆక్రమించాయో అన్నీ తీసిపడేశాడు. తన తల్లి దేవుడి స్థానంలో ఏదో పెడితే దాన్ని తీసిపడేశాడు. పట్టపు రాణి అనే హోదా తీసిపడేశాడు. యథార్థ హృదయంతో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇచ్చి చాలా బలులు అర్పించాడు. ఆయన చాలా కార్యాలు చేశాడు. అందుచేత దేవుడు అతడి రాజ్యానికి దేవుడు నెమ్మదినిచ్చాడంట. యుద్ధాలు లేకుండా చేశాడంట. అతడి కార్యాన్ని సఫలం చేశాడంట దేవుడు. కాబట్టి ప్రియులరా, మనం దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇస్తే మన కార్యమును ఆయన సఫలం చేస్తాడు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనము ఆశ గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఆశ వలె మనం కూడా దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఆయనకి లేవగానే మోకరించండి. ఒక అరగంటో గంటో, ఇంకా మీరు బిజీ అయిపోతే పోనీ పావుగంటో దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి. మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకోండి. ఈ రోజంతా మీకు కాపుదల కావాల ప్రభు అని అడగండి. వాక్యాన్ని చదువుకోండి. మీకున్న సమయాన్ని బట్టి మీరు ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత మీ కార్యం సఫలం అవుతుంది అనే సూత్రాన్ని మనం పాటిస్తే మన కార్యములు సఫలమవుతాయని నేను మాత్రం చెప్పగలను. అలాగున మనం సిద్ధపడాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, లోభి అన్నాడు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబిని కూడా అక్కడేమో ధనాన్ని విగ్రహారాధనతో ఆయన పోల్చి చెప్పాడు. ఇక్కడ లోభి అనేవాడిని విగ్రహారాధనతో పోల్చి చెప్తూ ఉన్నాడు. లోబి అంటే ఏంటండి? లోబి అంటే వాళ్ళకి ఉంటుంది, ఒక ₹1,00,000 ₹1,00,00,000 ఉంటాయి, కానీ ఎంగిలి చేత్తో కాకని కొట్టరు. వాళ్ళని లోబులు అంటారు. దేవుడు నీకు ఇచ్చాడు, కానీ దేవుని కార్యం నిమిత్తం ఇలా చేయి కూడా విదల్చరు. దేవుని కార్యం నిమిత్తం ఏమీ వారు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. లోభత్వము. దేవుని స్థానంలో ఆ యొక్క వీళ్ళు కూడా ధనాన్ని పెడతారనమాట. వీళ్ళు కూడా దేన్ని పెడతారు? ధనాన్ని పెడతారు. అందుకని వాళ్ళ కార్యము సఫలము కానేరదు అనే మాటను మనం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, నీవు దేవుని స్థానంలో ఏం పెట్టావు? వ్యాపారాన్ని పెట్టావా? దేవుని స్థానంలో ఉద్యోగాన్ని పెట్టావా? దేవుని స్థానంలో భర్తని పెట్టావా? దేవుని స్థానంలో భార్యను పెట్టావా? దేవుని స్థానంలో పిల్లల్ని పెట్టావా? దేవుని స్థానంలో ఇంకా ఏదైనా పెట్టావా? నువ్వు ఏది పెట్టావో, దేని మీద నీకు 24 hours ధ్యాస ఉంటుందో దాన్ని బట్టి నీ కార్యము సఫలము కానేరదు. మరి ఏం చేయమంటావయ్యా? దేవుని స్థానాన్ని దేవునికి ఇస్తే, మొదటి స్థానాన్ని దేవునికి ఇస్తే, ఆయనను ఆరాధించటం, ఆయనను పూజించటం, ఇంకా ఆ స్థాయిలో ఏది పెట్టకుండా జాగ్రత్త పడితే నీ కార్యాన్ని ఆయన సఫలం చేసి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులరా,
బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. దేవుని స్థానంలో ఇశ్రాయేలీలు ఒక బంగారం తీసుకొచ్చి అహరోనుకి ఇస్తే ఒక దూడ స్వరూపాన్ని తయారు చేసి పెట్టినప్పుడు అన్నారు, ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని బయటకు రప్పించిన మా దేవుడైన యెహోవా ఇదే అన్నారు. అన్నారా లేదా? అన్నారు. తినుటకు తాగుటకు వాళ్ళు కూర్చుని ఆడుటకు లేచారు అని చెప్పి రాసిపెట్టాడు. చాలా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చిందా రాలేదండి? దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వాలి అనే సూత్రాన్ని మనం నేర్చుకోవాలని, మొదటి స్థానాన్ని ఆయనకి ఇవ్వాలని, అప్పుడు మన కార్యములు, మన మనోవాంఛ దేవుడు సఫలం చేస్తాడని ఇందు మూలంగా మనం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. రెండవ మాట నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. 1:11. జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేశారు. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నెహెమ్యా గ్రంథమేనా? ఉపవాసం చేశానని లేదా అక్కడ? నీ దాసుని ఆలోచన సఫలపరిచి అనే మాట ఉందా? అంతే మనకు కావాల్సింది, అంతే. చాలు చాలు చాలు. ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు సరిపోద్దండి. 2:20 కూడా చదవాలి. 2:20. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక అంతే ఆయన దాసులమైన పూనుకున్నాము అంటాడు అని. కాబట్టి ప్రియులరా, దేవుడు కార్యమును సఫలము చెయ్యకపోతే నెహెమ్యా ఆ గోడ కట్టలేడు. అమ్మా, దేవుడు సఫలం చేయకపోతే నెహెమ్యా ఆ గోడ కట్టలేడు. ఆయన వల్ల కాదు. దేవుడు సఫలం చేసే అద్భుతమైన గోడ, మందిరం చుట్టూ, యెరూషలేం పట్టణం చుట్టూ పాడైపోయిన ఆ యొక్క గోడను, పడగొట్టబడిన ఆ గోడను, గుమ్మాలు కాల్చివేయబడినటువంటి ఆ పరిస్థితిని అతడు 52 రోజుల్లో సంపూర్తిగా కట్టుటకు దేవుడు అతను పూనుకున్న కార్యాన్ని సఫలపరిచాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2 వచనాలు మనం చదువుకున్నాం. ఒకటి, ఆ మనుషునికి మంచి మనస్సును నాయందు దయ పుట్టించినట్లు. ఎవరికి? రాజుకి. ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? ఉపవాస ప్రార్థన చేశాడు. ఒకటి, రాజుగారి దగ్గర ఆయన పానదాయకుడు, అంటే ద్రాక్షరసం పోసి ఆయనకి ఇవ్వాలన్నమాట అండి. అది ఉద్యోగం అయింది. రాజు సంతోషించినట్లుగా ఇతడు పక్కనే ఉండి ఆయనకు ఏం కావాలని చూసుకుంటూ ఉండాలి. అరే, ఆ ఉద్యోగం మానటానికి ఉండదు. కానీ యెరూషలేం పట్టణ ప్రాకారం పడిపోయింది, గుమ్మాలు కాలిపోయినాయి, మొత్తం అంతా కూడా పాడు చేసేసారని ఎవరో చెప్తే దుఃఖము కూడా కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఉండిపోయాడు. ఆయన ఇంటికాడ నుంచి మరలా డ్యూటీకి వెళ్దామని ఉపవాసం ముగించుకుని డ్యూటీకి వెళ్ళినప్పుడు రాజుగారు కోప్పడాలి. సాధారణంగా ఇన్ని రోజులు ఎందుకు మానేసామని, ఉద్యోగంలో తీసేయాలి, లేకపోతే అతన్ని చంపేయమని ఆజ్ఞాపించాలి, బానిస కాబట్టి. కానీ ఇతడు ఉపవాస ప్రార్థన చేసినందువలన ఆ రాజుకు దయ పుట్టించమని చేశాడు కదా ప్రార్థన. ఆ రాజుకు దేవుడు దయ పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కార్యము, నా కార్యము, మన కార్యము దేవుడు సఫలపరచాలంటే మనం ఉపవాస ప్రార్థనలు చెయ్యాలి. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మొదటిది, దేవుని స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి, అప్పుడు మన కార్యములు సఫలమవుతాయి. ఏమండి? మొదటి మాట నేర్చుకోవాలి. రెండవ మాట, మన కార్యములు సఫలం అవ్వాలంటే మనం ఉపవాస ప్రార్థనలు చెయ్యాలి. అది రెండవ మాట. ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండాలి. మీరు ప్రతి వారం ఒక పూటైనా ఉండండి, నెలలో ఒక రోజైనా ఉండండి,
2 నెలలకోసారి 3 రోజులైనా ఉండండి, లేదా 3 నెలలకోసారి 7 రోజులైనా ఉండండి. ఎలాగోలాగా ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. మందిరంలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండాలి. శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఆ పూట ఉండండి పోనీ, ఆ ప్రార్థనకు వచ్చి అయిపోయేదాకా ఉండండి పోనీ. ఉండలేని వారు, షుగర్ ఉంది, బీపీ ఉంది అన్నవాళ్ళు తినేసైనా వచ్చి ప్రార్థన కాసేపు చేసుకోవటం ద్వారా మనం బలపరచబడతాం. ఉండగలిగిన వారు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాస ప్రార్థన చాలా బలమైనది. దుష్ట శక్తులు, దురాత్మ శక్తుల చేత బాధింపబడుతూ ఉండేవారికి విడుదల కావాలంటే ఎలాగొస్తుంది విడుదల? ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమని సాక్షాత్ యేసుప్రభులు వారే చెప్పారు. శిష్యులు అడిగారు, మేము ప్రార్థన చేస్తే ఎందుకు పోలేదు, నువ్వు చేస్తే ఎందుకు పోయింది దెయ్యం అని అడిగితే ఆయన చెప్పాడు, ఉపవాస ప్రార్థన వల్లనే ఇలాంటి కార్యాలు జరుగుతాయి నాన్న అని చెప్పాడు. ఆ తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత శిష్యులు కూడా ఉపవాసాలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆ శక్తి ఇవ్వబడింది. వారు కూడా యేసు నామములో గద్దించగానే దయ్యాలు పారిపోయిన సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మన కార్యము సఫలం కావాలని అంటే మనం ఖచ్చితంగా ఏముండాలండి? ఉపవాస ప్రార్థన చేయాలి. మీ అప్పులు తీరాలంటే మేము ప్రార్థన చేస్తాం, మాకు 1000 రూపాయలు పంపండి, అది కాదు సూత్రం. ఎలాగా? పాస్టర్ గారు మీ అప్పులు తీరాలంటే మాకు 1000 రూపాయలు కానుక పంపండి, మేము ప్రార్థన చేస్తాం, మీ అప్పులు తీరిపోతాయి. అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. మరి ఏది కరెక్ట్ ప్రొసీజరు? వాక్యం చెప్పిందే మనకి శిరోధార్యం. వాక్యం ఏం చెప్తుంది? ఉపవాస ప్రార్థన ద్వారా మీ కార్యము సఫలమవుతుంది అని చెప్పాడు వాక్యం కదా. మీ అప్పులు తీరాలంటే, మీ కార్యం దేవుడు సఫలం చేయాలంటే ఉపవాసం ఎవరు ఉండాలి? మీరే ఉండాలి. ఎవరికి అప్పు ఉంటే వాళ్ళే ఉపవాసం ఉండాలి. మరి మేమేం చేస్తాం? మీ తరపున చేతులు ఎత్తాం. మేము కూడా మీకు జత అవుతాం, బలపరుస్తాం. ప్రభువా బిడ్డలకి ఈ కార్యం చేయండి ప్రభువా అని మేము చెప్పినప్పుడు అది దేవుడి సన్నిధికి వెళ్ళి అది నెరవేర్చబడాలంటే ముందుగా మీరు ఉపవాసం ఉంటే తొందరగా కార్యం జరుగుతుంది. ఇంట్లోని విశ్వాసి శుభ్రంగా ఏమండి కడుపు నిండా తినేసి సోఫా మీద పడుకుని పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు మా అమ్మాయికి పరీక్ష ఫస్ట్లో ఇచ్చేలా ఉపవాసం ప్రార్థన చేయండి అని ఆవిడేమో శుభ్రం తినేద్దంట. కడుపు నిండా శుభ్రంగా సోఫా మీద పడుకుని నిద్ర వద్దంట. వాళ్ళ పిల్ల ఫస్ట్ క్లాస్ వస్తాక పాస్టర్ గారు ఉపవాసం ఉండి తిండి మానేసి ప్రార్థన చేయాలంట. ఒకవేళ నిజంగా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన పని అవుతుందంటారా? దేవుడు ప్రార్థన వింటాడు, కానీ అది కరెక్ట్గా అనిపించలేదు, న్యాయం అనిపించలేదు. మరి మీకు ఎలాగ అనిపిస్తుందో ఏమండి? విశ్వాసులందరి కోసం మీకోసం ఉపవాసం ఉండమంటూ ఉంటాం, ప్రార్థన చేస్తాం. కానీ నాకు చిన్నప్పుడు జ్వరం వస్తే పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే పాస్టర్ గారు యేసు నామములో జ్వరమును గద్దిస్తున్నాం పౌనుగా అనకుండా 2 వాక్యాలు రాసిచ్చి పేపర్ మీద ఉన్న వాక్యాలు చదువుకొని ప్రార్థన చేసుకొని రేపు రారా అప్పుడు చేస్తాను ప్రార్థన అన్నాడు. అంటే ఎలాగైనా ప్రార్థన చేయలే. 2 వాక్యాలు రాసిచ్చి ఇంటికి వెళ్ళి ఆ వాక్యాలు చదువుకొని నువ్వు ప్రార్థన చేసుకుని దాన్ని బట్టి వాక్యాన్ని బట్టి రేపు రా అప్పుడు నేను విడుదల ప్రార్థన చేస్తాను అన్నాడు. సరే అండి అయ్యగారిని మా నాన్నగారు ఇంటికి తీసుకెళ్ళిపోయారు చిన్నప్పుడు. ఇంటికి వెళ్ళాక అప్పుడు చదువచ్చులేండి, నాకు ఎంత ఉంటాను బాగా పెద్దను కాకపోయినా చదవచ్చు. ఆ వాక్యాలు తీసి చదువుకుంటే 2 చోట్ల కూడా నీ పాపాలు ఒప్పుకో దేవుడి సన్నిధిలో, అప్పుడు నీకు స్వస్థత అని రాసి ఉంది. అలాంటి వాక్యాలు రాశాడు ఆయన. మరి ఇప్పుడు ఏం చేయాలా? ప్రభా నేను తప్పులు చేశాను, మా పాపాలు చేశానేమో క్షమించిన ఆయన, మన్నించిన ఆయన, రక్తంలో కడుగు పరిశుద్ధపరిచి ప్రభా నా జ్వరాన్ని తగ్గించిన ఆయన అని ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ తీసుకొచ్చారు, అప్పుడు చేశాడు ప్రార్థన. వాక్యం చదివావా అన్నాడు. చదివాను అయ్యగారు. ఏమని ఉంది? పాపాలు ఒప్పుకోమని ఉందండి. ఒప్పుకున్నావా? ఒప్పుకున్నానండి. ప్రార్థన చేసుకున్నావా? చేసుకున్నానండి. స్వస్థత వస్తుందని రాసి ఉందా? ఉందండి. అప్పుడు ఓకే నువ్వు నా మాట అన్నా కాబట్టి అని యేసు నామములో గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం, విడిచిపోను కాక ప్రార్థన చేస్తే దెబ్బకు తగ్గిపోయింది. కాబట్టి మొట్టమొదటి ఏం చేయాలి? మొట్టమొదటి ఏం చేయాలి? ఉపవాసం నేను ఉండాలా, నేను వాక్యం చదవాలి, నేను ఒప్పుకోవాలా, అప్పుడు అసలు ప్రార్థన ఆయన చేస్తాడు. అది కరెక్ట్ సూత్రం. అంతేగాని శుభ్రం తినేసి సోఫా మీద పడుకుని ఫోన్ చేసి పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మా పిల్లకి జ్వరం వచ్చేసిందంటే మీరేమో తినేసి పడుకుంటే పాస్టర్ గారు ఉపవాసం ఉండి జ్వరం తగ్గించడానికి ప్రార్థన చేయాలా? ఏమండి? ఉపవాసం ఎవరు ఉండాలమ్మా చెప్పండి? ఎవరు ఉండాలి? మీరు ఉపవాసం ఉండాలి. మళ్ళీ దైవ సేవకుడికి చెప్పాలి. మీ ప్రార్థనతో పాటు దైవ సేవకుడు గద్దించి ప్రార్థన చేసినప్పుడు కార్యాన్ని సఫలం దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అసలు కఠినంగా ఉండే రాజుగారు, ఉద్యోగం తీసేయాల్సిన రాజుగారు, చంపేయమని ఆజ్ఞాపించాల్సిన రాజుగారు, ఏమండి నానా నీకేమైనా జబ్బు కానీ ఉందా, అలా ఇన్ని రోజులు మానేసి ఏంటని అడుగుతున్నాడు కోప్పడకుండా. ఏమంటాడండి? నీకు జబ్బు లేదు కదా అన్నాడు.
లేదు అయ్యగారు అన్నాడు ఈయన. మరి 2 రోజులు మేనేజ్ ఏమిటి అన్నాడు. మా పితరుల సమాధులుండి పట్టణం పాడైపోతే మాకు దుఃఖంగా ఉండదాయా అన్నాడు. మరి ఏం చేయమంటావు అన్నాడు. నాకు సెలవు ఇప్పిస్తే మా పట్టణానికి వెళ్ళి ఆ ప్రాకారం అంతా శుభ్రం కట్టుకుని వస్తానయ్యా అన్నాడు. అంటే రాజు ఏంటి సెలవు ఇవ్వాలా, నువ్వు వెళ్ళి ప్రాకారం కట్టుకుని వస్తావా, మరి ఇక్కడ నాకు ద్రాక్షరసం ఎవడెత్తాడు, ఏమనుకున్నావు అని కోప్పడతాం అనేసి. ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతాడు స్నేహితుల్లాగా. ఎవరు నిలబడద్దండి అయ్యా అన్నాడు. ఓకే గ్రాంటెడ్ అన్నాడు. వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే వెళ్తలేదు, నేనేం ఎక్కడే ఉన్నాడు. మళ్ళీ ఏటి వెళ్తలేదు ఏంటి మళ్ళీ ఏంటి అని అడిగాడు. అడిగితే అలా రాజు దగ్గర అలా అడుగుతాక అంత ధైర్యం ఉండదు సాధారణంగా. ఓకే వెళ్ళిపోమనగానే వెళ్ళిపోవాలి, గ్రాంటెడ్ సెలవు అనగానే. ఆయన వెళ్ళకుండా నుంచుని అంటాడు, నది దాటతానికి నాకు తాకీదులు ఇవ్వండి అయ్యా అన్నాడు. అంటే ప్రతిదానికి పర్మిషన్ కావాలి కదా, మరి నది దాటి వెళ్ళాలి, నది దాటడానికి నాకు తాకీదులు ఇవ్వండి అంటే తాకీదులు రాశాడు. నది ఇతను మావాడు, నా దగ్గర పానదాయకుల అధిపతి, ఇతడు నన్ను నది దాటించండి అని చెప్పేసి నది దాటించే వాళ్ళకి తాకీదులు రాసిచ్చాడు. తాకీదులు రాసిచ్చాక మళ్ళీ అది ఆ చేతిలో పెట్టుకుని మళ్ళీ అలాగే నుంచున్నాడు. ఇదేమిటయా ఇంకేం కావాలా అని అడుగుతున్నాడు. దూలములు కావాలయా అన్నాడు. ఏం కావాలంట మరి ప్రాకారానికి, అక్కడ మందిరానికి, ఆ ఇంటికి ఏమండి దూలాలు ఏవో కావాలంటారు. దూలములు కావాలంటే అడవిని కాసే అధికారులు ఉంటారు, వాళ్ళకి లెటర్ రాసి ఇచ్చాడు. నేను పంపిస్తున్నాను ఇతనికి ఎన్ని దూలాలు కావాలి అన్ని దూలాలు ఇవ్వండి అని లెటర్ రాసి ఇచ్చాడు. అది తీసుకున్నాడు. మళ్ళీ వెళ్తలేదు అక్కడ నుంచాడు. మళ్ళీ ఏంటి అని అడుగుతున్నాడు. అసలు అలాగ అడుగుతాడు రాజు, అడగడా. మళ్ళీ ఏంటని అడిగితే సేనాధిపతులు కావాలయ్యా, రథాలు కావాలయ్యా, ఇవన్నీ పట్టుకెళ్తాకి ఇవన్నీ ఏర్పాట్లు కావాలయ్యా, నాకు అక్కడికి వెళ్ళాక ఇటుకలు కావాలయ్యా, సిమెంట్ కావాలయ్యా, ఇంకేం కావాలండి గోడ కడతాకి, ఇసుక కావాలయ్యా, అది కావాలయ్యా, ఇది కావాలయ్యా అన్నీ అడుగుతున్నాను లైనట్టి అన్నీ రాసిచ్చాడు. ఇతనికి ఏం కావాలితే అన్నీ సప్లై చేయండి అని మొత్తం ఎవరికి రాసే వాళ్ళందరికీ కాయంతో రాసిచ్చాడు. అలా జరుగుతుందంటారా, అలా రాసిస్తారా, నీకు సెలవిత్తమే గొప్ప వెళ్ళరా అని పొమ్మంటారు. ఆయన ఏది అడిగితే అన్నీ ఇచ్చాడండి. అంత కార్యం దేవుడి చేస్తానికి కారణం ఉపవాస ప్రార్థన. ఏంటండి ఉపవాస ప్రార్థన. ఏమైంది ఏమా పోలేదు, గుడ్ గర్ల్, నేనేమంటలేదు, మంచిగా ఆడుకోవద్దు. ఓకే, ఆయన ఇక్కడ అనుమతి అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోయాడు అన్నీ తీసుకుని. అక్కడికి వెళ్ళాక టోబియా సన్బల్లట్ అని ఇద్దరు వ్యతిరేకించి రాజుగారికి ఉత్తరాలు రాస్తున్నారు. నెహెమ్యా అనేవాడు వచ్చాడు, ఇక్కడ వీళ్ళందరినీ ఏకం చేస్తున్నాడు, మీకు వ్యతిరేకంగా ఇక్కడ వీళ్ళు గ్రూప్ కడుతున్నారు, రాజుకి వ్యతిరేకంగా నష్టం జరుగుతుందని ఏంటంటో లేనిపోయిన ఉత్తరాలను రాశారు. ఏమి రిజల్ట్ లేదు. సరే రాజుగారి దగ్గర నుంచి ఏం రిజల్ట్ లేదు కాబట్టి మేమే నెహెమ్యాని చంపేస్తామని బెదిరించారు, అదిరించారు ఏమండి, కంప్లైంట్లు పెట్టారు, చంపేత్తకు ప్లాన్లు గీశారు ఏమండి. ఎన్ని చేసినా నెహెమ్యా ఏమండి చాలా ధైర్యంగా కట్టుటకు పూనుకొనుచున్నాము, మాకు సహాయము కావాలి ప్రభువా, నీవు సఫలపరచు ప్రభువా అని ఆ ఉపవాస ప్రార్థనలో రాజు కోసం ప్రార్థన చేశాడు. అక్కడ కట్టడానికి కూడా సఫలపరచు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఇన్ని వ్యతిరేకతల మధ్యలో, టోబియా సన్బల్లటు మధ్యలో, చంపేస్తామని బెదిరింపుల మధ్యలో ఏమండి కార్యము 52 రోజుల్లో సఫలమైపోయింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. మన కార్యము సఫలం కాకుండా అడ్డుకునే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకులు ఉంటారు, శత్రువులు ఉంటారు ఏమంటే మనల్ని వెనక్కలాగే వాళ్ళు ఉంటారు, తొక్కేసే వాళ్ళు ఉంటారు, రాజకీయాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ మన కార్యము సఫలం అవుతుంది ఎప్పుడు 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 ఉపవాస ప్రార్థన చేస్తే రాజు హృదయం మారుతుంది. కట్టబడే ఆ యొక్క మందిరము సఫలం అయ్యి కట్టబడుతుంది. ఆటంకాలన్నిటిలో కూడా కార్యము సఫలమవుతుంది. అలాంటి కృప మనం పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థనలు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మీరు అన్నిటికీ అప్లై చేసుకోండి. ఉపవాస ప్రార్థన దేనికైనా ఇదే సూత్రం అప్లై చేసుకోండి. కార్యం సఫలం అవ్వబోతే అడగండి. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిది ఆయన స్థానంలో దేన్ని పెట్టకూడదు. రెండవది మొదటి స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి. రెండవది ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటే మన కార్యము, మన మనోవాంఛ ఆయన సఫలం చేస్తారు అనే సత్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. మూడవ మాట ఏమిటనగా ప్రియులారా, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇదివరకే ఒకసారి ఈ మెసేజ్ నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో. అందులోనే కొన్ని ఇంకా కొత్తగా దేవుడు తలంపులు ఇచ్చాడు, అవి కలిపి చెప్తున్నాను ఈ వారం.
అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఏమండి, దివారాత్రులు వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడండి? దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారన నాటబడిన చెట్టులాగా ఉంటాడు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. ఒకవేళ నది ఎండిపోయినా, ఒకవేళ వర్షాలు లేకపోయినా, ఒకవేళ చుట్టూ బీటలు తీసేసిన భూమి ఉన్నా, ఈ చెట్టు మాత్రం కాపు మానదు, ఆకు వాడదు, ఏమండి, చింత నొందదు. అది అతడు చేయునదంతా ఏమైపోతుందంటండి? సఫలమైపోతూ ఉంటుందని తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏ పని చేస్తే ఆ పని సఫలం అవ్వాలంటే, మీరు ఏది పట్టుకుంటే అది సఫలం అవ్వాలంటే, మీ తలంపులు, మీ ఆలోచనలు సఫలం అవ్వాలంటే, మీరు సక్సెస్ఫుల్గా వ్యక్తిగా మీరు మారాలంటే, మీరు 24 గంటలు ఆయన వాక్యాన్ని ధ్యానం చేయటం మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మీరు ఏది పట్టుకుంటుంది సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం 24 గంటల వాక్యాన్ని ధ్యానం చేయాలని అనుకున్నా చెయ్యలేం. 24 గంటలు ధ్యానం చేయాలని అనుకున్నా చెయ్యలేం. మీకు ఏదన్నా ఒక నవలి చదవమంటే 24 అవర్స్లో చదివేస్తారు ప్రతి వాళ్ళు కూడా. అంత ఇంట్రెస్ట్గా చదవాలని అనిపిస్తుంది. ఏదన్నా పని ఉన్నా పని చేస్తా కూడా తిరిగేసేస్తుంటాం పేపర్లో. అది అయిపోయేదాకా నిద్ర ఆడతాం, చదివేస్తాం. అది మొత్తం అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. బైబిల్ చదువుదామని తీస్తాం, అదేంటో ఒక అధ్యాయం చదివేటప్పటికి నిద్ర వచ్చేయటము, కునుపాట్లు వచ్చేయటము. సాతాను కూడా ఎంత ప్రభావం చూపుతుంటాడో తెలుసండి. అదే నవల చదివినప్పుడు అసలు నిద్ర రానివ్వడం, అసలు కునుపాట్లు రానివ్వడం, పని గుర్తు రానివ్వడం, అయిపోయేదాకా పేజీ తెగ తిప్పేస్తుంటాం. అంత ఇంట్రెస్ట్ పెట్టేస్తాడు. వాక్యం తీసేటప్పటికి అప్పుడే ఆడికి ఆవిడ నిద్ర వచ్చేస్తాయి, అప్పుడే కునుపాట్లు వచ్చేస్తాయి, అప్పుడే నిద్ర వచ్చేస్తాడు, తెలకుండానే నిద్రలోకి వెళ్ళిపోతాడు అండి. అప్పుడే గుర్తొచ్చేది, ఏదో పని గుర్తొచ్చేద్ది, బిజీగా ఉంది కదా, ఒక్క అధ్యాయం చదువుకుని మళ్ళీ చదువుకుందాం 2వ అధ్యాయం అనుకుని పెట్టేస్తాడు, మూతెత్తేస్తాడు, ఆ పనికి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం అయిపోతుంది, రాత్రి అయిపోతుంది, పడుకునే టైం అయిపోతుంది, మళ్ళీ 2వ అధ్యాయం చదవడం. ఇంకా అంత ప్రెజర్ ఉంటుంది వాక్యం చదవాలంటే. సైతాను ప్రెజర్, అంత ప్రెజర్ ఉంటుంది. ఎంత ప్రెజర్లో కూడా దివారాత్రులు ఆయన వాక్యాన్ని మీద అంత ప్రేమ పెట్టుకుని, ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారుగా మారిపోయి మనం అండి, ఆయన ధర్మశాస్త్రాన్ని చదువుకుని దాన్ని ధ్యానం చేసుకుని, దాన్ని నెమరు వేసుకుని, దానిని దివారాత్రులు ఆ వాక్యాన్ని అలా గుర్తు చేసుకుంటూ ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఏది పట్టుకుంటే అదే సఫలమైపోద్దంట. ఇంతకన్నా మంచి సూత్రం ఎవరు చెప్తారు సార్ ఏమండి? మరి మేము ఏది పట్టుకుంటే అదే మాకు మరి సఫలం అవుతలేదండి, ఏ పని చేసినా విఫలమైపోతుందండి, అన్నీ నష్టం వచ్చేస్తున్నాయండి, ఎందులోనూ మాకు అభివృద్ధి అవుతలేదండి అని అంటే, మరి 24 అవర్స్ చదువుకుంటే మరి అభివృద్ధి అయిపోతుంది. మరి చదువుకుంటమే అంతే. 24 గంటలు ఏం చేయాలంట? వాక్యాన్ని ఒక 10 అధ్యాయాలు కనుక ఎంత మనకు నిద్ర వచ్చేసినా నీళ్ళు ముఖం మీద చేసుకుని, కొంతమంది భక్తులు ఉల్లిపాయ పెట్టేసుకునేవారంట. ఇలాగా ఉల్లిపాయ పెట్టేసుకుని నిద్ర వస్తుందా? రాదో, కళ్ళు మండిపోతుంటాయి. ఏదో అలాగ నిద్ర ముఖం మీద నీళ్ళు వేసేసుకుంటే కాసేపు నిద్ర అవుతుంది. ఏదో రకంగా 10 అధ్యాయాలన్న చదవాలన్న పట్టుదల, శరీరాన్ని జయించాలన్న పట్టుదల, సాతాను శక్తులను జయించాలన్న పట్టుదల 10 అధ్యాయాలు చదివేస్తే ఆ 10 అధ్యాయాలనే 24 గంటలు మనం ఏ పని చేసుకుంటున్నా వాటిల్నే అలాగ ధ్యానం, ఆ మాటలనే అలా లోపల అనుకుంటా 24 అవర్స్ అలాగ మనం గనక ఆ ప్రాక్టీస్ చేయగలిగితే, నువ్వేది పట్టుకుంటే బంగారం అయిపోతాడు, ఏది పట్టుకుంటే సఫలం అయిపోతాడు. నువ్వు చేయునదంతయు ఏది చేస్తావు అది ప్రతిదీ సఫలమైపోతుంది. ఉదాహరణకి యోసేపు అండి, యోసేపు 24 గంటలు ఏం చేసేవాడు? ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకునేవాడు. అదే అర్థం మనకి అక్కడ స్పష్టంగా రాయక్కర్లేదు. అతడు ఏ పని అప్పచెప్తే ఆ పనిలో దేవుడు అతడికి తోడైనట పోతీఫర చూసి, బానిస పిల్లోడుగా తెచ్చుకున్న పిల్లోడిని ఇంటి మీద విచారణకర్తగా నియమించాడంటే మాట్లాడుకున్నారా? ఒక దేశానికి సైన్యాధిపతి అయిన, రాష్ట్రానికి, ఒక జిల్లాకి, ఒక మండలానికి కాదు, ఓ మండలానికి అధికారి అయితేనే పెద్ద రేంజ్ కదా, దేశానికి సైన్యాధిపతి. అలాంటోడు ఇల్లుని ఈ యోసేపు చేతిలో పెట్టేశాడు. అంటే మీరు ఆలోచన చేయండి, చాలా చాలా గొప్ప వాడిగా ఆ కుర్రోడు అయిపోయాడు. ఎందుకంత ఇదిగా అయిపోయాడు? ఏ పని అప్పచెప్తే ఆ పనిలో దేవుడు తోడుగా ఉన్నాడంట. అతడి చేతిలో ఏది పెడితే సఫలమైపోతుందంట. ఉదాహరణకి సైన్యాధిపతి గారి ఇంట్లో 100 గేదెలు ఉన్నాయి అండి. 100 గేదెలు రోజుకి 2 లీటర్లు చెప్పున 200 లీటర్లు వస్తాయి రోజుకి. ఆయనకి ఈ యోసేపు చేతిలో పెట్టాడు గేదెలని. 200 లీటర్లు 400 లీటర్లు వస్తున్నాయి పూటకి. మరి డబుల్ తేడా వస్తే ఎలా ఉంటుంది?
ఇదేంటిరా ఇన్ని సంవత్సరాల నుంచి 200 లీటర్లు కదా ప్రతి పూట వచ్చేది, ఈ కుర్రోడు చేతులు పెట్టి 400 లీటర్లు వస్తున్నాయి, ఏంటి తేడా ఏంటని బొర బాగుంటుందా? ఆడికి మతిపోతుంది. ఏంటిది కుర్రోడు చేతులు పెట్టాక ఇలాగ మల్టిప్లై అయిపోతుంది ఏంటి? దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు అని నిఘా పెట్టించాడు. పొద్దున్న లేచి ఏం చేస్తున్నాడు చూడండి, నిఘా పెట్టించాడు. వాళ్ళు నిఘా చూస్తున్నారు. పొద్దున్న లెగ్గానే మోకాలే చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం తీసి పుస్తకం చదువుతున్నాడు చాలాసేపు. అప్పుడు ఆయన చెప్పిన పనికి గేదెల కాడికి వెళ్తున్నాడు. ప్రభు వీడు కుర్రోడు పొద్దున్నే మోకాలు వేస్తున్నాడండి, చేతులు పైకి కడుతున్నాడండి, ఎవరికో ప్రార్థన చేస్తున్నాడు, ఒక గంట ఏమో వాక్యం చదువుతున్నాడండి, పుస్తకం ఉంది ఆ కుర్రోడు దగ్గర, ఈ రెండు చేస్తున్నాడు అంతే అండి, ఇంకేం లేదండి అని చెప్పారన్నమాట. అయితే ఇతడు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నాడో, ఏదైతే చదువుతున్నాడో ఆ దేవుడు ఇతడికి తోడై ఉన్నాడు. అందుకని ఇతడు చేయుచున్న పని సఫలమవుతూ ఉందని గుర్తించి ఆ గేదెల కాడ పని ఇంకోటికి ఎవరికో అప్పచెప్పనైనా నువ్వు వరిసేలోకి వెళ్ళన్నాడు. వరిసేలోకి వెళ్తే అప్పుడు దాకా 30 బత్తాలు పండింది, మనోడు వెళ్ళాక 3 నెలల పంట 60 బత్తాలు వచ్చింది. అయ్యి బాబు వీడు సామాన్యుడు కదరా బాబు అని తీసుకెళ్ళి మొత్తం ఇల్లు అంతటి మీద విచారణకర్తగా పెట్టేశాడు. అతని ఇంట్లో 1000 మంది 2,000 మంది ఉంటారనుకోండి పని వాళ్ళు, వ్యవసాయం పని చేసే వాళ్ళు 300 మంది, గేదెలు కాసే వాళ్ళు 300 మంది, ఇలాగ ఉంటారనుకోండి, ఒక 2-3 వేల మంది. వాళ్ళందరి మీద ఈయనప్పుడు ఏంటి విచారణకర్త, ఎవరికి ఏ పని చెప్పాలి, ఎవరితో ఏ పని చేయించాలి అన్నీ సూపర్వైజర్లా చూసుకుంటమే చేయంతమే ఆ రేంజ్లో పెట్టేశాడు మొత్తం ఇంటికి విచారణకర్తగా. ఇక్కడ చిన్న శోధన వచ్చింది, చెరసాల్లో పెట్టాడు తీసుకెళ్ళి. చెరసాల్లో కూడా పుస్తకం ఉంటుంది, చెరసాల్లో కూడా మోకాళ్ళ ప్రార్థన ఉంటుంది. చెరసాల అధిపతి కూడా కుర్రను గమనించి, చెరసాల్లో ఎంతమంది ఖైదీలు ఉంటారండి, ఒక దేశానికి సంబంధించిన చెరసాలు ఎంతమంది ఖైదీలు ఉంటారు, ఆ ఖైదీలందరినీ ఏసేపు చేతిలో పెట్టేసి నువ్వు చూసుకొని అన్నా నీ చేతిలో ఉంటే చాలా బాగుంటుంది, నువ్వు చూసుకొని ఆయన చేతిలో పెట్టేసాడు చెరసాల అధికారి. ఇప్పుడు ఈ చెరసాల్లో ఉన్న వాళ్ళందరితోనూ పనులు ఎవరు చేయించాలా? చెరసాల అధిపతిలాగా ఏసేపు చేయించాలా. ఏసేపు చేయించంటే డబుల్ అయిపోతుందంట పని. మరి నేను చేస్తాం ఎందుకు, రాజుగారు నన్ను ఇంకా మెచ్చుకుంటాడు, నేను ఇంటికి ఉంటాను, నువ్వు చేయించరా బాబు అని ఆయన చేతిలో పెట్టేశాడు మొత్తం పని. ఇక్కడ నుంచి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు సింహాసనం మీద కూర్చోబెట్టేసి, నువ్వు ఐగుప్తు దేశాన్ని నువ్వు పరిపాలించరా బాబు, అభివృద్ధి అవుతుంది, మాకు ఆశీర్వాదాలు వస్తారా బాబు, నువ్వు ఉండరాని ఆయన కూర్చోబెట్టాడు. 7 సంవత్సరాలు కరువర్తి అద్భుతంగా ప్రపంచానికి అన్నం పెట్టేలాగా ఏమండి యేసేపు కార్యక్రమాలు చేశాడు. ఎంత సఫలం ఎలాగ అయిపోతుందంటే, ఎందుకు అయిపోతుందంటే అతడికి దేవుడు తోడై ఉండటాన్ని బట్టి అలాగ సఫలమైపోతూ ఉంది. అతడు దివారాత్రులు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు కాబట్టి సఫలమైపోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు గారు దివారాత్రులు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండేవాడు. 40 సంవత్సరాలు ఏ రాజు మీదైనా యుద్ధానికి లోడిపోడా ఏమండి? దావీదు గారు 40 సంవత్సరాల్లో ఏ రాజు మీదకైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోయాడా? ఓడిపోలేదు. ఎక్కడికి వెళ్ళినా సఫలమే, ఎక్కడికి వెళ్ళినా విజయమే, ఎక్కడికి వెళ్ళినా ఒక యూదులకు రాజుగా స్టార్ట్ అయ్యింది ఆయన ప్రస్థానం. అలాంటిది 12 గోత్రాలకు రాజు అయ్యాడు, అలాంటిది చక్రవర్తి అయ్యాడు. చుట్టూ ఉన్న దేశాలందరూ కూడా దావీదుకి కప్పము కట్టే దాసులుగా బతికారు ఆయన ఉన్నంతకాలం. అంత మహాచక్రవర్తి అయిపోయాడు. ఏమిటి సార్ దావీదు గారు మీరు ఏది పట్టుకుంటే సఫలమైపోతుంది ఏంటంటే 24 గంటల వాక్యాన్ని ధ్యానిస్తాం బాబు, అది ఒకటే నాకు తెలుసు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవైనా నేనైనా మనలో ఎవరమైనా దేవుని వాక్యాన్ని అలా ధ్యానించే అలవాటు మనం చేసుకుంటే మనం ఏది పట్టుకుంటే సఫలమైపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, అక్కడికి పరిగెత్తి ఎక్కడికి పరిగెత్తకల్లా ఆయన స్థానం ఆయనకి ఇస్తే చాలు. నెంబర్ 1. రెండోది ఏంటండి, ఉపవాస ప్రార్థనలు అప్పుడప్పుడైనా ప్రార్థనలు చేయటం చాలా ఇంపార్టెంటు. మూడవది, దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకునే వాళ్ళంగా మనం ఉంటే సరిపోద్ది. మన కార్యం ఏది పట్టుకుంటే సఫలం అవుద్దని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే కీర్తన 20వ అధ్యాయం 4వ వచనం మనం మొట్టమొదటి చదువుకున్న మాట. కీర్తన 20వ అధ్యాయం 4వ వచనం, అతడి పెదవుల నుంచి వచ్చిన ప్రతి ప్రార్థన నీవు అంగీకరించుతున్నావు అన్నాడు. ఏమండి, మన పెదవుల నుంచి వచ్చిన ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తూ ఉంటాడు. మన మనోవాంఛలను కోరికలను ఆయన సఫలపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు 145:19, ఆయన భయభక్తులు కలిగిన వారి యొక్క హృదయ వాంఛలను ఆయన తీర్చును అన్నాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. మీ హృదయ వాంఛ తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. అంతే. మీరు కనుక ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటే చాలు, నేను ఆయన యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటే చాలు, మన కోరిక ఆయన తీరుస్తాడు, సఫలపరుస్తాడు. అందులో అనుమానం ఏం లేదు. కాబట్టి మనందరికీ ఉండాల్సింది లక్షణం భయభక్తులు ఉండాలి. ఏముండాలండి? భయభక్తులు ఉండాలి. భయం ఉండాలి,
భక్తి ఉండాలి. మందిరంలో దైవ సేవకుని ఎదుట భయభక్తులుగా ఉండటం కాదు, ఇంట్లో అందరూ ఉన్నప్పుడు భయభక్తులుగా ఉండటం కాదు, ఎవరు లేనప్పుడు కూడా భయభక్తులు అలాగే ఉండాలి. ఇంట్లో ఎలాగ ఉన్నామో గుళ్ళో అలాగ ఉండాలి, గుళ్ళో ఎలాగ ఉన్నామో సమాజంలో అలాగ ఉండాలి, సమాజంలో ఎలాగ ఉన్నామో ఎక్కడైనా అలాగే ఉండాలి. అంటే చర్చిలో తెల్లని బట్టలు, ఇంటికి వెళ్ళాకేమో ఇంకో బట్టలు, ఇంకో చోటకి పెళ్ళికి వెళ్తేనేమో ఇంకో యాసం, ఎక్కడ పడితే అక్కడ రంగులు మారిపోయి అవసరం వెళ్ళా కాకుండా ఎక్కడన్నా ఒకేలాగా అండి. ఆ క్వాలిటీ భక్తి నేర్చుకోవాలి. ఇప్పుడు తెల్లబట్టలు వేసుకున్నాను నేను, పెద్ద పెద్ద పాస్టర్ల మీటింగ్కి పిలిస్తే వెళ్తాం, అప్పుడు తెల్లబట్టలు వేసుకుంటాం. వాళ్ళేమో కోట్లు వేసుకొస్తారు, నేనేమో ఈ బట్టలు వేసుకెళ్తాను. ఎక్కడున్నా అంతే. ఇంకా పెద్ద పాస్టర్ల మీటింగ్కి వెళ్ళి రమ్మన్నారు, వెళ్తాం, ఈ బట్టలు వేసుకెళ్తాం. ఎక్కడికి వెళ్ళి వేసుకెళ్తాం. అక్కడ పరిస్థితిని బట్టి మనం మార్చేత్తేలాగా. ఎక్కడున్నా ఒకలాగే ఉండాలి, ఒకటే పద్ధతి ఉండాలి, ఒకటే వ్యవహారం ఉండాలి, భయము భక్తి ఉండాలి అండి. ఊర్లో చాలా భయభక్తులు కలిగి ఉంటాడంట. పొలి మీద దాటాక సిగరెట్ తెస్తాడంటాడు. ఊళ్ళో ఎలా ఉంటాడండి, ఆవిడంత మంచోళ్ళు లేడు, అలా నోడాడు. ఊళ్ళో ఎవరన్నా అడగండి, అయ్యి బాబు వాడు మంచోడు బాబు, కుర్రోడు దేవుళ్ళో ఉంటాడని బాబు అని చెప్తారు. ఆడి గురించి ఊరంతా చెప్తారు. పొలి మీద దాటాక అవతల ఊరోళ్ళని అడగండి, అప్పుడు చెప్తారు వాళ్ళు ఆవిడ ఎంత మంచోడో వాళ్ళు చెప్తారు. అక్కడికి వెళ్ళాక ఇక్కడ మన ఊరోళ్ళు ఎవరు లేరనుకున్నాక అప్పుడు తీస్తాడు ఆడు, మా లోపల ఉన్నాయని తీస్తాడు బయటికి. పొరపాటు నీ ఊరోడు ఆ ఊరిలో వస్తున్నాడు, ఆడు చూసేసాడు కానీ ఆడు వచ్చి చెప్పాడు ఇంట్లో, ఆ ఊర్లో నాకు లేటోడు ఇంకోటి ఉన్నాను అని చెప్తాడు. వీడు నేనని ఒప్పుకోడు. మనుషులు లాంటి మనుషులు ఎంతమంది ఉంటారంట, ఆ బాపతలో కొట్టేస్తాడు. వీడు నేను కాదు అంటాడు. ఊరందరం కూడా వీడి మాటే నమ్ముతారు, వీడని అనుకోరు. ఇక అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు, పుట్టుపచ్చలు పట్టుకుని నువ్వేరని నిలదీస్తే గట్ట, కానీ వాడు ఒప్పుకోడిక. అలాగే మనం ఉండకూడదు, ఎక్కడున్నా ఒకేలాగా ఉండాలి. ఎలా ఉండాలండి, ఎక్కడున్నా ఒకేలాగా ఉంటే ఏమండి, భయభక్తులు కలిగి ఉంటే మన ఆ యొక్క కార్యమును ఆయన సఫలం చేస్తాడు, నెరవేరుస్తాడు అన్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, మనమేమి అడిగినను అవి కలిగినవని ఎరుగుదుము అన్నాడు. నీవు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండి అడుగు, నువ్వేది అడిగినా అది నీకు కలుగుతుంది అని ఎరుగుదుము అంటాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ఆయన నామాన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన ఇష్టానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. అదే మన ధైర్యం. ఆయనకి ఇష్టంగా భయభక్తులుగా బతుకు, నువ్వు ఏది అడుగుతావు అడుగు, ఆయనకి ఇష్టంగా. ఆయన ఇవ్వకపోతే అప్పుడు చూడన్నట్టుగా చెప్తున్నాడు, పక్కాగా చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి అడిగితే సూర్యునైనా ఆపేస్తాడు. యెహోషువ అడిగితే ఆపేసినట్టు, మోషే అడిగినట్టు సముద్రాన్నైనా పాయలు చేస్తాడు, సముద్రాన్నైనా గడ్డగట్టిచ్చేస్తాడు. ఏలియా ప్రార్థన చేసినట్టు వర్షమైనా ఆపేస్తాడు, ఏదైనా చేస్తాడు. భయభక్తులు కలిగి ఉంటే నువ్వు అడిగిన ప్రతిదీ కూడా చేసి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం భయభక్తులు లేకుండా ప్రభా అని ఒక 100 సార్లు అంటే పని అవుద్దా? అవదు. మనము భయభక్తులు కలిగి ఉండి అడగండి, అడిగినవన్నీ మీకు పొంది ఉన్నామని ఎరుగుదుము అంటాడు. ఇస్తాడు ఖచ్చితంగా. మీకు అనుభవంలోకి మీరు నడిపించబడతారు. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అడగండి అని చెప్తున్నాడు. కాబట్టి మనం అడిగే ముందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఆయనకు ఇష్టంగా ఉండి అడగండి. మీరు అడిగింది ప్రతీది మీకు ఇస్తాడు. ఆయన చిత్తానుసారం అడగండి, ఇవ్వకపోతే అప్పుడు చూడండి అన్నట్టు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మన కార్యము ఎప్పుడు సఫలమవుతుందంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి అడిగితే సఫలమవుతుంది. తర్వాత మాట కీర్తన 21:2. కీర్తన 21:2. అతడి మనోభిష్టము నీవు సఫలం చేస్తున్నావు, నువ్వు మానక అంగీకరిస్తూ ఉన్నావు అన్నాడు. కాబట్టి కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవాను బట్టి మీరు సంతోషిస్తూ ఉండండి, అప్పుడు మీ హృదయ వాంఛలు, యెహోవాను బట్టి సంతోషించుము,
ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అన్నాడు. మీ హృదయంలో మీకు ఏదైతే కోరిక ఉందో, ఇష్టం ఉందో, ఆ కోరికను, ఇష్టాన్ని ఆయన తీర్చాలని అంటే మీరు యెహోవా యందు ఎలాగ ఉండాలి? సంతోషించే వాళ్ళుగా ఉండాలి. అంతకుముందు పాయింట్లో భయభక్తులు కలిగి ఉండాలి. ఈ పాయింట్లో దేవుణ్ణి బట్టి ఆనందించేవారుగా మీరు ఉంటే చాలు, మీ హృదయ వాంఛలు తీర్చబడతాయి అన్నాడు. అంటే కొంతమందికి బంగారం ఉంటే సంతోషం, బంగారం లేకపోతే సంతోషం ఉండదు. కొంతమందికి ఏమండి ఉద్యోగం ఉంటే సంతోషం, ఉద్యోగం లేకపోతే సంతోషం ఉండదు. కొంతమందికి వ్యాపారం మంచిగా ఉంటే సంతోషం, వ్యాపారం కొంచెం డల్ అయితే సంతోషం ఉండదు. కొంతమందికి వాళ్ళకి ఏదో సంతోషం ఇచ్చేది ఏదో ఉంటుంది, అది ఉంటే సంతోషం, అది లేకపోతే సంతోషం ఉండదు. కానీ మనము నేర్చుకోవలసిన పాఠం, మన దేవునిని బట్టి మనం సంతోషించడం నేర్చుకుంటే నీకు నీ నీ హృదయ వాంఛలను ఆయన ఖచ్చితంగా తీరుస్తాడని చెప్తున్నాడు. కాబట్టి మనం అసలే అన్నీ ఇచ్చేవాడు ఆయన. అమ్మ మీకు అర్థమవుతుందా? అన్నీ ఇచ్చేవాడు ఆయన. ఆయన్ని బట్టి సంతోషించడం నేర్చుకుందాం. ఆయన ఇచ్చిన పదార్థాలను బట్టి సంతోషించేవారుగా తక్కువ రేంజ్లో ఉండొద్దు, ఆయన్ని బట్టి సంతోషించేవారుగా ఉందామని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఆయనే ఇచ్చాడు పకోడీ పొట్లం, ఆ పకోడీని బట్టి సంతోషించకుండా ఆ పకోడీ పొట్లం ఇచ్చిన డాడీని బట్టి సంతోషించడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మా డాడీ పకోడీ తెస్తాడు, ఎంత ఇష్టంగా ఉంటుందో నాకు పకోడీ అని పకోడీని బట్టి సంతోషంగా ఉండి ఒకరోజు తేపోతే ఏడిస్తే అది కాదు నేర్చుకోవాల్సింది. పకోడీ తెచ్చే డాడీని బట్టి సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. తెచ్చినా సంతోషమే డాడీని బట్టి, తేకపోయినా సంతోషపడి డాడీ రాగానే వెళ్ళి హగ్ చేసుకుని డాడీ అంటే అప్పుడు తీస్తాడు, వెనకాల దాస్తాడు. ఏం చేస్తామని తెస్తాడు, ఇవ్వకుండా దాస్తాడు, అప్పుడు ఇస్తాడు నీకు. తండ్రిని బట్టి సంతోషించడం నేర్చుకో, అడిగిందల్ని ఇస్తాడు. అంతేగాని ఇచ్చిన దాన్ని బట్టి పకోడీ ఉంది సంతోషం, ఇవాళ లేదు అని ఏడుతాం, అది కాదు. ఆ ఇచ్చే ప్రభువుని బట్టి సంతోషించడం నేర్చుకుంటే ఏమండి, ఇది కాదు ఇంకెంతకన్నా పెద్దది అడిగినా, ఇంక తర్వాత భవిష్యత్తులో అడిగినా, ఎన్ని అడిగినా ఇస్తాడు. ఆయన ఉన్నాడు, ఆయన్ని బట్టి సంతోషించడం నేర్చుకుందాం. కష్టంలో కూడా అప్పుడు సంతోషిస్తాం, శ్రమల్లో కూడా సంతోషిస్తాం, ఇబ్బందుల్లో కూడా సంతోషిస్తాం, ఎప్పుడైనా సంతోషంగా ఉంటాం. నా ప్రభువుని బట్టి నేను సంతోషంగా ఉన్నాను. ఆ రేంజ్కి వచ్చేస్తే నువ్వు అడిగిందల్లా నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలుని శీలని తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. ఏమండి, వాక్యం చెప్పినందుకు దొంగతనం చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. వాక్యం చెప్పినందుకు తీసుకెళ్ళి చితక కొట్టేశారు, బండలు వేసేసారు, రత్తాలు చిల కొట్టేసి చెరసాలలో పడేశారు. పడేస్తే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారండి? ఏడవట్లేదు, మూలగట్లేదు, సంతోషంగా పాటలు పాడుటకు, స్తుతించుటకు మొదలుపెట్టారంట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎప్పుడైతే మనం కష్టంలో కూడా ఆయన్ని బట్టి సంతోషించడం అనే స్థాయికి వచ్చామో, నష్టంలో కూడా నా ప్రభువు నాకు ఉన్నాడని సంతోషించడం అనే స్థాయికి వచ్చామో, మన స్థితిగతులు ఏమైనా నా ప్రభువుని బట్టి నేను సంతోషిస్తూ ఉంటానని పౌలు గారిలాగా ఆ అనుభవంలోకి ఎప్పుడైతే వచ్చామో, నువ్వు ఆయన్ని బట్టి సంతోషిస్తూ ఉండగా నీకేది కావాలో అడుగు, నీ హృదయ వాంఛలను ఆయన తీర్చపోతే చూడని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆయన ఇచ్చే పదార్థాల బండి అడిగాం. ఒక 6 నెలల బండి ఇచ్చాడు. అయ్యి బాబు ఎంత సంతోషమో బండిని చూసి, అంటే ఆనందం. బండి ఎక్కినప్పుడల్లా, నడుపుతున్నప్పుడల్లా ఎంత సంతోషమో. ఇచ్చిన ఆయన గొడవేం లేదేగా. అసలు బండి ఇచ్చిన ఆయన గొడవ లేదు, ఆయన ఊసి లేదు, ఆయన తలంపు లేదు, ఆయన ఆలోచన లేదు. ఆ ప్రభు ఇచ్చాడని స్తోత్రం లేదు, ఏం లేదు. బండిని బట్టి ఆనందం వీడికి. ఈ బండి పొరపాటున పోయిందనుకోండి, ఇక వీడి దుఃఖం మనం ఆపలేం. ఆ పదార్థాన్ని బట్టి ఆనందించే వాళ్ళంగా కాకుండా ఇచ్చే ప్రభువుని బట్టి ఆనందించడం నేర్చుకోండి. ఆ ప్రభువుని బట్టి ఆనందించే ఆ క్వాలిటీకి వస్తే మీ హృదయ వాంఛలన్నీ కూడా మీకు తీర్చబడతాయని చెప్తున్నాడు. అది మనం నేర్చుకోవాలి. అండి, ఎప్పుడు మన హృదయ వాంఛలు తీర్చబడతాయి, ఎప్పుడు మన కార్యం సఫలమవుతుంది అండి, ఆయన యందు సంతోషించడం. చేలో పంట పండకపోయినను, అంజూరపు కాయలు ఫలించకపోయినను, చేలో పంట చేతికి రాకపోయినను, పశువుల శాలలో పశువులు లేకపోయినను, నేను నా దేవుడైన యెహోవా యందు ఆనందించుతున్నాను అన్నాడు భక్తుడు. అండి, అన్నీ ఉన్నప్పుడు అందరం ఆనందంగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మరి కలిసి వచ్చిందంటాం. ఏమీ లేనప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే అండి, ఇవన్నీ లేకపోయినా నా ప్రభువు నాకున్నాడు, అది నాకు సంతోషం. ఆ క్వాలిటీకి వస్తే, ఆ రేంజ్కి వస్తే సూపర్, మనకి ఇంకా అడ్డు లేదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అలాగే ప్రియులరా, ఆ, కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 2వ వాక్యం. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం. మహోన్నతుడైన దేవునికి, నీ కార్యాన్ని సఫలం చేసే దేవునికి నేను మొరపెడతా ఉన్నాను అన్నాడు. నీవు ఆయన బట్టి సంతోషంగా ఉండు, మొరపెట్టు, నీ కార్యాన్ని ఆయన సఫలం చేస్తూ ఉంటాడు. అందులో అనుమానం ఏం పడక్కర్లేదు. కాబట్టి మనం చేయాల్సింది ఆయన ఎందుకు సంతోషంగా ఉండటం, మొరపెట్టడం. ఆయన మన కార్యాన్ని సఫలం చేసే పని ఆయన తీసుకుంటారు. కాబట్టి ప్రియులారా, మన కార్యములు సఫలం అవ్వాలంటే దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. మన కార్యము సఫలం అవ్వాలంటే ఉపవాస ప్రార్థనలు చేయాలి. మన కార్యములు సఫలం అవ్వాలంటే, మనం పట్టుకున్నదల్లా సఫలం అవ్వాలంటే దివారాత్రుల్లో ఆయన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ అదే ఆలాపనలో ఉండాలి. అప్పుడు మనం పట్టుకున్నదల్లా సఫలం అవుతుంది. 4వ మాట, ఆయన భయభక్తులు కలిగి ఉంటే మన కార్యములు సఫలమవుతూ ఉంటాయి. 5వ మాట, ఆయనను బట్టి మనం సంతోషంగా ఉండటం నేర్చుకుంటే మన కార్యాలు సఫలమవుతాయి. 6వ మాట, సామెతలు 16:3లో చూస్తే, నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ కార్యములు సఫలమవుతాయి అన్నాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి అన్నాడు. కాబట్టి మన పనులు భారం ఉంటుంది మనకి అండి. మనలో ప్రతి ఒక్కరికి ఏం భారం ఉంటుందండి? పనుల భారం ఉంటుంది. ఈరోజు 4 పనులు ఉన్నాయి కాబట్టి లేవగానే వెళ్ళిపోవాలి ప్రార్థన మానేసి, వాక్యం మానేసి అని మనం అనుకుంటాం. కానీ 4 పనులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ వాక్యం చదువుకోవాలని ఆయన అంటున్నాడు. మన పనుల భారం మన్నెత్తి మీద ఎత్తుకుంటే 4 గంటల్లో ఒకటి కూడా అవదు. మన పనుల భారం ఉదయం లేవగానే దేవుని పైన పెట్టేస్తే, ప్రభువా ఈరోజు 4 పనులు ఉన్నాయి, నా వల్ల కాదయ్యా, నా వల్ల అయితే ఒక పని అవుద్ది, మిగతా 3 పనులు అవ్వయ్యా, నీ మీద నా భారం వేసేస్తున్నాను తండ్రి, ఈ 4 పనులు అయ్యేలాగా నువ్వే ఏదోటి చేయనైనా, నీ మీదే చేస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేసుకుని ఆయనకి అప్పచెప్పేసుకుని ఫ్రీగా నా దేవుడికి చెప్పేసుకున్నాను, ఆయన ఏదో మార్గం చూపిస్తాడని ప్రశాంతంగా ఆయన మీద భారం వేసేసుకుని వెళ్ళిపోండి, 4 పనులు అయిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 4 ఎవరో ఒకరు వస్తారో, అయ్యగారు ఏమన్నా పని ఉంటే చెప్పండి అంటారు. అలా దేవుడు చేస్తాడు. బాబు పలానా పని ఉందా అంటే ఆడు తెచ్చేస్తాడు. ఆడి ద్వారా ఓ పని అయిపోద్ది, ఇంకొకటి ద్వారా ఇంకో పని అయిపోద్ది, ఇంకొకటి ద్వారా ఇంకో పని అయిపోద్ది, ఇంకొకటి ద్వారా ఇంకో పని అయిపోద్ది. నీకు 4 పనులు అయిపోతాయి. అదే నువ్వు నీ నెత్తి మీద వేసుకుని 4 పనులు ఉన్నాయి, ఎలా చేయాలో ఏంటో అని ఆలోచించేసి తలకాయ వేడెక్కిపోయేలాగా చాలా చాలా తీవ్రంగా తలపోటు చేసేలాగా ఆలోచించేసి డ్యూటీకి వెళ్ళిపోయి నువ్వు 100 మందిని కేకేసి అడిగినా ఎవడో చేయడు. నీకు 100 మందిని పిలిచి అడిగినా ఎవడో చేయడు, ఎవడో నీకు సహాయం చేయరు, నీకు ఒక పని కూడా అవ్వదు. దేవుడి మీద భారం పెట్టుకుంటే దేవుడు ఆటోమేటిక్గా చేయిస్తాడు. అలాంటి మనసు పెడతాడు, ఎవరిని పంపిస్తాడు, వాళ్ళే చేసి పెట్టేస్తారు నీకు. కాబట్టి మనం పనుల భారం ఎవరి మీద వేసుకోవాలి? దేవుని మీద వేసుకోవటం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మీ భారం ఏదో ఆ భారం భర్తకి చెప్పుకుంటే భర్త ఏదైనా ఒకటి మోస్తాడేమో, అంతే కదా. మీకు భారం ఉంది, ఆ భారం భర్తకు చెప్పుకున్నారు, భర్త కొంచెం మోస్తాడు, మీరు కొంచెం మోస్తారు, ఇంకా ఉంది భారం. మరి ఎలాగా? దేవుడికి చెప్పుకుంటే మీరు ఇద్దరు మోస్తే ఇంకా మీ ఇద్దరికి ఇంకో ఇద్దరిని సాయం ఆయన పంపుతాడు, మొత్తం భారం అయిపోద్ది పని. మనమే మోసేద్దాం అనుకుంటే అవ్వదు. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. మనమే మోసేద్దాం అనుకుంటే అవ్వదు, దేవుని మీద భారం పెట్టుకుంటే అవుతుంది. అది నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఏదైతే భారం ఉందో ఆ భారాన్ని దేవునికి చెప్పుకోండి. ప్రభువా నా వల్ల కాదని ఒప్పుకోండి, నా వల్ల ఒకటే అవుద్దని ఒప్పుకోండి, మిగతా 3 మా వల్ల కాదు ప్రభువా, నీవే ఏదోటి చేయాలి ప్రభువా, నువ్వు ఏదో రకంగా చేయించిన ఆయన నీ మీద వేసుకుంటున్నాం తండ్రి అని ఆయన మీద భారం పెట్టుకుని ఇంక మనం భారం దించేసుకుని నా ప్రభువుకి చెప్పేసుకున్నాం, ఆయన ఏదో చేస్తాడని విశ్వాసంతో వెళ్ళిపోండి, కార్యం ఆయన చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే అందులోనే యెషయా గ్రంథం 26:12 మనం చూస్తే, యెషయా గ్రంథం 26 మా పనులన్నిటినీ ఏం చేస్తావు? సఫలపరుస్తావు అన్నాడు. మన పనులన్నీ కూడా ఆయన సఫలం చేస్తేనే అవుతాయి, మనం నెత్తి మీద పెట్టుకుంటే అవదు. ఏమండి? ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అండ్ ఇప్పుడు దాకా మన కార్యాన్ని ఆయన సఫలం చేశాడు, ఇప్పుడు ఆయన కార్యాన్ని మనం సఫలం చేయాలి. 7వ పాయింట్ అది. ఆయన కార్యాన్ని మనం సఫలం చేయాలి. ఏం చేయాలండి? మా కార్యం ఆయన చేస్తాడంటే బాగుంది కానీ బాబా ఇప్పుడు దాకానే మరి ఆయన కార్యం మమ్మల్ని చేయమంటావు ఏంటి అని అంటారా? చెయ్యాలి. మరి ఆయన కార్యం ఎవరు చేయాలి సఫలం?
ఆయనకు కూడా ఒక కార్యం ఉందండి. ఆయన రాజ్యము ఒకటి ఉంది. దేవునికి ఏముందండి? దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యాన్నే నా కాడి అన్నాడు. యేసుప్రభు వారు ఏమన్నారండి? నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉంటుంది. మీరు నా కాడి ఎత్తుకొని నా దగ్గర సాత్వికాన్ని దీన మనసును నేర్చుకోండి, నా రాజ్యం అనే కాడిని విస్తరింపచేయండి అని ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు ఆయన రాజ్యం అనే సంఘం, ఆయన రాజ్యం అనేటువంటి యొక్క సంఘ విస్తరణలో మనందరం భాగస్వాములమైతే ఆయన కార్యం మన ద్వారా సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం కలగనగాక. ఆఖరి మాట అది. ఆ పాఠాన్ని కూడా మనం నేర్చుకుని మనం వాక్యాన్ని ముగించుకోవచ్చు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, దేవుడు అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతని తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతనికి సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఏంటి దేవుని ఉద్దేశం? దేవునితో స్నేహాన్ని నుంచి దూరమైపోయిన మానవుణ్ణి, దేవునితో సంబంధం కట్టయిపోయిన మానవుణ్ణి, నరకానికి అర్హుడుగా పాత్రుడిగా ఎంచబడిన మానవుణ్ణి అతడి పాపాలన్నిటి నుంచి క్షమించటానికి, మన్నించటానికి, రక్తంలో కడిగి పరిశుద్ధపరచటానికి, తిరిగి ఆ మానవుడిని దేవుడితో ఐక్యపరచడానికి, సమాధానపరచడానికి, పరలోక రాజ్యమునకు చేరునట్లుగా దేవుని కుమారుడే భూమి మీదకి వచ్చి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించుట ద్వారా ఆయన ఉద్దేశము సఫలమవుతుంది అనేది అక్కడ మనకు అర్థమవుతున్నమాట. అందుకని యేసుప్రభు వారు మన కోసం భూమి మీదకి వచ్చి ఆయన నలగొట్టబొట్టకు ఆయనకి ఇష్టమైంది అన్నాడు. ఎవరు నలగొట్టబడతాం? యేసుప్రభు వారు నలగొట్టబడటం ఎవరికి ఇష్టమైంది? దేవునికి ఇష్టమైంది. ఆయన ఉద్దేశం ఏంటంటే నేను రక్షింపబడాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు రక్షింపబడాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే సకల లోకంలో ఉన్న ప్రతి మానవుడు రక్షించబడాలి, నరకం వెళ్ళిపోకుండా పరలోక రాజ్యానికి రావాలి అనేది ఆ దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని సఫలపరిచింది ఎవరంటే యేసుప్రభు వారు. ఎవరండి? యేసుప్రభు వారు ఆయన శరీరం నలగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన రక్తమంతయు కార్చడానికి ఇష్టపడ్డాడు. ఆయన బలియాగం అవడానికి ఇష్టపడ్డాడు. ఆయన సిలువ మీద బరువును మోయటానికి ఇష్టపడ్డాడు. ఆయన సిలువ మీద మరణించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఆ రాత్రి సమయంలో, ప్రభువా ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించడం నీకు ఇష్టమైతే తొలగించని చెమట రక్తంలాగా వచ్చేలాగా ప్రార్థన చేశాడు. ఆయన మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి బాధపడ్డాడు, ప్రార్థన చేశాడు. మరలా చివరిలో నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడునుగా కానీ అప్పగించుకున్నాడు. ఆయన పంటి బిగుమును భరించాడు. మొత్తం శ్రమంతటిని మన కోసం ఆయన సిద్ధపరిచేశాడు, రక్షణ సిద్ధపరిచేశాడు. ఇప్పుడు ఆయన రాజ్య విస్తరణలో మనం చేయాల్సిన పని ఉంది. మనలను దేవునితో సమాధానపరచుటకు యేసుప్రభు వారు కార్యాన్ని చేశారు, సఫలం చేశారు. ఇప్పుడు మనమే సఫలం చేయాలంటే ఆయన సిద్ధపరిచిన రక్షణను, ఇంకా రక్షణ పొందని అనేకులకు మనం వెళ్ళి ఏం చేయాలి? చెప్పాలి. వారి బాధలన్నీ కనుక్కోవాలి. మీకున్న ఇబ్బందులు ఏంటో చెప్పండి అమ్మా, మేము ప్రార్థనలు చేస్తాం అని వాళ్ళకున్న కష్టాలన్నీ తెలుసుకోవాలి. వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. కొన్ని రోజులు ప్రార్థన చేశాక చర్చికి రండి అమ్మా అని మందిరాన్ని పరిచయం చేయాలి. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే మీ కష్టాలు తీరుతాయని చెప్పాలి. మనందరం కలిసి వారి కొరకు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారి జీవితంలో ఒక అద్భుత కార్యం చేస్తాడు. అలాగున వారి కుటుంబం రక్షణలోకి వస్తారు. ఇలాగున మనం దేవుని ఆ యొక్క రాజ్య విస్తరణలో మనం ప్రతి వాళ్ళం కూడా భాగస్వాములం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగనగాక. జార్జ్ ముల్లర్ అనే దైవ సేవకుడు ఇతర దేశాల్లో ఉండేవాడు. ఆయన అనేక అనాథ పిల్లలను చూసి కదిలించబడిన వాడే ఆయన హృదయం కరిగిపోయి అనాథ పిల్లలకి హాస్టల్ ఒకటి పెట్టాడు. అద్దె ఇంట్లో. ఏంటండి? అద్దె ఇంట్లో పెట్టాడు. అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలందరినీ తీసుకురమ్మంటే అనేక మంది వచ్చారు. వాళ్ళకి భోజనం పెట్టాలి కదా. మరి ఈయన ప్రతిరోజు మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు, ప్రభువా ఈరోజు నాకు ఇచ్చిన పిల్లలందరికీ భోజనం పంపించు ప్రభువా అని. ఆయన ప్రార్థన చేసేవాడు. ఎవరిని అడిగేవాడు కదంట, అడిగేవాడు కదంట. ప్రార్థన చేస్తే ఏ రోజుకో రోజు అద్భుతం. ఎవరొకరి ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్ళిలో మిగిలిపోయిన అన్నం ఏం చేద్దామని అంటే ఆడికి ఎవడో కూడా చెప్తాడు, మనకి ముల్లర్ గారు ఆయన ఉన్నాడు బాబు ఇక్కడ,
హాస్టల్ పెట్టాడు అనాథ పిల్లలకి, అక్కడ పట్టుకెళ్ళితే పుణ్యం వస్తుందిరా అని చెప్తే వాళ్ళు వ్యాన్లో లారీలో తెచ్చి అక్కడ పిలిచి ఇచ్చేస్తాం, ఆ పిల్లలందరూ తింటాం. ఏదో ఫంక్షన్ జరుగుతుంది, రొట్టెలు వేడివేడిగా రొట్టెలు తయారు చేసి అవన్నీ ఆ బంధువులందరూ తినేసి మిగిలిపోతాయి, అవి వేడివేడిగా పట్టుకొచ్చి వీళ్ళకి ఇచ్చేయటం. ఒక రోజున ఏమీ లేవంట పిల్లలకి. ఒకడు ఆ రోజుల్లో చక్రాల బండి అనమాట అండి, ఎద్దుల బండి లాంటిది. ఆ ఎద్దుల బండి మీద పాలు, వేడివేడి పాలుతో నిండిన ఒక పాత్ర దాని మీద పెట్టుకుని ఆయన పట్టుకెళ్తున్నాడు ఎక్కడికో అమ్ముకుంటాకి. సరిగ్గా ఇలా హాస్టల్ తిన్నంగా వచ్చాక ఒక చక్రం ఇరిగిపోయింది, ఇలాగ అయిపోయింది. ఇప్పుడు ఆ బండిని బాగు చేయాలంటే చక్రాన్ని మొత్తం ఇప్పాలి. చక్రాన్ని ఇప్పాలంటే పైన పాలతో ఉన్న నిండాగా ఉన్నదాన్ని ఖాళీ చేయాలంట. మరి ఖాళీ చేయకుండా ఎలా వస్తుంది? ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి అమ్మడం అదంతా ఇంకా అవదు, ఇంకా ఇరిగిపోయింది కదా. ఇప్పుడు ఈయన గమ్యస్థానానికి వెళ్ళి పాలు అమ్మడం అవదు, నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు ఈ పాలు ఖాళీ చేస్తేనే కానీ ఇది రిపేర్ అవ్వదు. అందుకని ఈ పాలు ఎవరికి ఇద్దామని ఆలోచన చేస్తుంటే ఎదురుగుండా ముల్లర గారు ఉన్నాడు బాబు, ఆయన దగ్గర హాస్టల్లో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి ఇచ్చేయాలంటే ఆయన వెళ్ళి ముల్లర గారు ఉన్నాడు నేనండి బాబు అంటే అప్పుడు వాళ్ళకి ఇంకా పొద్దున్నుంచి ఏం పెట్టలా, అలా మా కాకలతో ఉన్నారు. ఈయన వెళ్ళి అయ్యా నా పాలు వ్యాను ఇది ఇరిగిపోయింది, మా పాలు ఖాళీ చేస్తే నేను ఆ చక్రం మళ్ళీ రిపేర్ చేసుకుని వెళ్తానయ్యా, నా పాలు ఖాళీ చేయండి అయ్యా అంటే ఆయన బతిమాలుతున్నాడు. స్తోత్రం ఆయన అని వేడి పాలు పిల్లలందరికీ పాలు ఇచ్చేసారంట. మరి పాలు ఇచ్చితే ఉత్తిపాలే కదా ఉత్తిపాలే తాగాల. ఈలోగా రొట్టెలు మిగిలిపోయి ఎవరో వేడి రొట్టెలు వాళ్ళ తెచ్చారు, రొట్టెలు ఇచ్చేసారంట. వాళ్ళ రొట్టె పాలు సమృద్ధి ఆహారం. ఇలాగా తన జీవితంలో 4 పెద్ద బిల్డింగులు కట్టాడంట అనాథ పిల్లల కోసం. ఏ రోజుకి రావాల్సింది ఆ రోజుకి వస్తూనే ఉంది, అద్భుతమైన పరిచర్య చేశాడు. అలాగున మనం దేవుని రాజ్య విస్తరణలో ఆ పిల్లలందరికీ ప్రార్థన నేర్పించేవాడు, వాక్యం నేర్పించేవాడు. ఆ పిల్లలందరికీ చేతి వృత్తులు నేర్పించాడు. ఆయన దగ్గర ఉన్న ప్రతి అనాథ పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద వ్యాపారస్తులు, వాళ్ళ కాళ్ళ మీద నిలబడి 10 మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వగలిగిన స్థాయికి వాళ్ళని తర్ఫీదు చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క రంగంలో అభివృద్ధి చేసి పంపించేసేవాడంట. ఇలాగున ఎంతో రాజ్య విస్తరణలో ఆయన పాత్ర దేవుని రాజ్య విస్తరణలో ఉందని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక్కొక్క ₹1,00,000 తెచ్చి ఆయన ఇచ్చాడు. ₹1,00,000 దేవుని రాజ్య విస్తరణ కోసం ఖర్చు పెట్టేస్తామే. ఆయన కోసం ఆయన చచ్చిపోయినప్పుడు ఆయనకేమీ లేదంట. దేవుని రాజ్య విస్తరణలో వాడేశాడు అంతే. మొత్తం పరలోక రాజ్యంలో ఉంటుంది ఆయన ఆస్తి. కాబట్టి ప్రియులారా, మనము దేవుడు మనల్ని పుట్టించాడు, భూమి మీద పంపించాడంటే మన మీద ఆయనకి ఏదన్నా ఉద్దేశం ఉండదంటారా? మీ అందరి మీరు చక్కగా పెరిగి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ మీరు మీ కుటుంబం కోసం బతకడానికి పంపాడా అండి? మనల్ని భూమి మీద పంపిన ఉద్దేశం ఆయనకి ఏదో ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటంటే ఆయన రాజ్య విస్తరణలో మనం ఏదో పని చేయాలి. రేపొద్దున సండే స్కూల్ రిట్రీట్ ఉంది. రేపొద్దున ఏముంది చెప్పండి? ఇక్కడే సండే స్కూల్ రిట్రీట్ జరుగుతుంది. 2 టీచర్లు వస్తారు బయట నుంచి, వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారు పిల్లలందరికీ, యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తారు, ప్రత్యేకంగా పాఠాలు అవి వాళ్ళ మెటీరియల్ తెచ్చుకుని చెప్తారు. చాలా మంచిగా జరుగుతుంది. మన పిల్లలందరినీ ఎక్కడికి పంపకుండా రేపొద్దున సండే స్కూలు, అదే VBS లేకపోతే CBC అని అంటాం కదా, అలాగున ప్రత్యేకమైన టీచర్లు చెప్తారు. మన పిల్లలందరినీ పంపించండి. మీ వీధిలో మీ మాట వింటారన్న పిల్లలందరినీ పిలవండి. ఈ లోపల బయట నిండేలాగా పిల్లల్ని పంపించండి. ఆ పిల్లలకి ఉదయం రాగానే ఏదో ఒకటి పెడతాం మేమే, మధ్యాహ్నం భోజనం పెడతాం, సాయంత్రం ఏదో డ్రింక్లు ఇచ్చి స్నాక్స్ ఏదో ఇచ్చి పంపించాలని ఆశపడుతున్నాం. మరి ఆ వచ్చిన టీచర్లిద్దరికి ఏదో కానుకిచ్చుకోవాలా ఇవన్నీ ఉంటాయి ఖర్చులు. దేవుని రాజ్య విస్తరణలో మనం ప్రయాసపడదాం, పాటుపడదాం, ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరైనా దేవుడు ప్రేరేపించి ఈ భారంలో మేము కూడా పాలు పంచుకుంటామయ్యా, ఆశీర్వాదం మాకు కూడా కావాలయ్యా అంటే మీరు దైవ సేవకులను సంప్రదించండి, మీ సహకారాన్ని అందించండి. బలవంతం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. దేవుడు మాకు ఇచ్చిన కాడికి మేము చేయడానికి ముందుకు ప్రయాసపడతాం, వెళ్తాం. అనేక మంది చిన్నపిల్లలను దేవునిలో ఎదిగింపు చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి నేర్పాలనే ఒక ఆశ తప్ప ఏమీ లేదు కాబట్టి రేపు జరగబోయే ఆ యొక్క చిల్డ్రన్ రిట్రీట్ కోసం మీరు అందరూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని, సహకరించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. పాపను రమ్మని చెప్పాం, వస్తానంది ఆ పిల్లలందరినీ చూసుకుంటానికి. కాబట్టి మనము మన కార్యములు సఫలము చేయనట్లుగా సిద్ధపడదాం. దేవుని రాజ్య విస్తరణలో మనము
దేవుని ఉద్దేశాన్ని సఫలపరచుటకు ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ